హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఏబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 15th నుంచి 21st మార్చ్ వరకు 90th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఒకటి, డ్రాఫ్ట్ నేషనల్ టూరిజం పాలసీ గురించి. రెండవది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్కి సంబంధించి. మూడవది, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022 గురించి. నాలుగవది, కామికేజ్ డ్రోన్ గురించి. ఐదవది, సీల్డ్ కవర్ జూరిస్ప్రుడెన్స్ గురించి. ఆరవది, స్టేట్ ఆఫ్ ఇండియా సోలార్ కెపాసిటీ గురించి. ఏడవది, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. ఎనిమిదవది, డీప్ ఓషన్ మిషన్ గురించి. తొమ్మిదవది, బెయిల్ ప్రొవిజన్ అండర్ యుఏపిఏ అన్నటువంటి దాని గురించి. 10వది, పిఎం దక్ష్ అన్నటువంటి స్కీమ్ గురించి. 11వది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గురించి. 12వది, ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి. 13వది, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫారినర్స్ గురించి. చివరిగా 14వది, మెటర్నల్ మోర్టాలిటీ ఇన్ ఇండియా. వీటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రాఫ్ట్ నేషనల్ టూరిజం పాలసీకి సంబంధించి. మన గవర్నమెంట్ అన్నటువంటిది గ్రీన్ అండ్ డిజిటల్ టూరిజం అన్నటువంటి దాని మీద ప్రస్తుతం ఫోకస్ చేస్తూ ఉంది. ఏంటి? గ్రీన్ అండ్ డిజిటల్ టూరిజం అంటాము. దీని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇండస్ట్రీ పార్ట్నర్స్, స్టేట్ గవర్నమెంట్స్, అలాగే అలైడ్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫీడ్బ్యాక్ కోసం పంపటం జరిగింది. అంటే ఈ డ్రాఫ్ట్ నేషనల్ టూరిజం పాలసీకి అప్రూవల్ ఇవ్వకముందు వాటి యొక్క ఫీడ్బ్యాక్ని కోరుతోంది. అయితే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నటువంటిది, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఇంతకుముందు 3 డ్రాఫ్ట్ స్ట్రాటజీస్ని రూపొందించటం జరిగింది. అవి వేటికి సంబంధించి అంటే, ఒకటి వచ్చేసి ఈ మెడికల్ టూరిజం ఏదైతే ఉంటుందో ఆ మెడికల్ టూరిజంకి సంబంధించి, అంటే ఆ మెడికల్ టూరిజంని ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఒక డ్రాఫ్ట్ పాలసీ. రెండవది వచ్చేసరికి ఈ రూరల్ టూరిజం ఏదైతే ఉంటుందో ఆ రూరల్ టూరిజంని ఇంక్రీజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇంకొక పాలసీని తీసుకురావటం జరిగింది. మూడవది వచ్చేసరికి మైస్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఈ మైస్ ఇండస్ట్రీ యొక్క ప్రమోషన్కి సంబంధించి ఇంకొక డ్రాఫ్ట్ స్ట్రాటజీని క్రియేట్ చేయటం జరిగింది. అయితే అసలు ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ నేషనల్ టూరిజం పాలసీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్నటువంటిది మనం చూడాలి. ఏంటి? ఒకటి వచ్చేసరికి ఈ సెక్టార్కి ఇండస్ట్రీ స్టేటస్ని ఇవ్వటం. దాని ద్వారా ఏమవుతుంది? టూరిజం సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రమోట్ అవుతుంది. అలాగే హోటల్స్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ని ఇవ్వటం లాంటివి చేస్తే ఇది మరింత ముందుకెళ్తుంది అన్నట్టుగా. అంతేకాకుండా 5 కీ ఏరియాస్ మీద ఇందులో ఫోకస్ చేయటం జరిగింది. ఏంటి ఆ 5 కీ ఏరియాస్ అంటే, ఒకటి గ్రీన్ టూరిజం అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి డిజిటల్ టూరిజం, మూడవది డెస్టినేషన్ మేనేజ్మెంట్, నాలుగవది వచ్చేసరికి హాస్పిటాలిటీ సెక్టార్లో స్కిల్స్కి సంబంధించి, ఐదవది టూరిజం రిలేటెడ్ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అలాంటి వాటికి సపోర్ట్ని అందించటం. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో అంటే, కొన్ని రిలీఫ్ మెజర్స్ని చేపట్టడం. అంటే ఏంటి రిలీఫ్ మెజర్స్ మరియు టాక్సేషన్ బ్రేక్స్ అంటే, ప్రస్తుతం ఏదైతే మనం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కరోనాతో ఇబ్బంది అనేది పడుతూ ఉన్నామో దానికి సంబంధించి కొన్ని రిలీఫ్ మెజర్స్ని, టాక్సేషన్ బ్రేక్స్ని గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అందిస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తే ఫ్రేమ్వర్క్కి సంబంధించి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్రేమ్వర్క్ కండిషన్స్కి సంబంధించి ఆఫర్స్ని ఇవ్వటం. అంటే స్పెసిఫిక్ ఆపరేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి డ్రాఫ్ట్ పాలసీ అన్నటువంటిది పట్టించుకోవట్లేదు. కానీ ఈ సెక్టార్లో ఉన్నటువంటి కండిషన్స్ని ఫ్రేమ్ చేసేటటువంటి ఆ ఫ్రేమ్వర్క్కి సంబంధించి హెల్ప్ చేయటానికి, అంటే ఎస్పెషల్గా ఈ పాండమిక్ టైంలో దీనికి హెల్ప్ చేయటానికి కొన్ని ఆఫర్స్ని ప్రకటించాలి అన్నట్లుగా. అలాగే ఈ ఓవరాల్ మిషన్ మరియు విజన్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏంటి, టూరిస్టులు, ఫారిన్ అలాగే లోకల్ టూరిస్టులు కూడా ఈ టూరిజం ఎక్స్పీరియన్స్ని మరింత ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ నేషనల్ టూరిజం పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అయితే మనం చూస్తే పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత అంటే టూరిజం అన్నటువంటిది మన 5 years ప్లాన్స్లో ఒక పార్ట్గా వస్తూనే ఉంది. బిజినెస్ టూరిజం అని, హెల్త్ టూరిజం అని, వైల్డ్ లైఫ్ టూరిజం అనేసి ఇలాగా అనమాట. అయితే వీటన్నింటినీ కూడా మనం మన ఇండియాలో 7th five year ప్లాన్ తర్వాతనే ఇంట్రొడ్యూస్ చేశాము. అయితే టూరిజం అన్నటువంటిది మన ఇండియాలో చూస్తే మన గ్లోబల్ జీడిపికి, వరల్డ్ జీడిపికి ఇచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్లో మన పొజిషన్ వచ్చేసరికి 10th పొజిషన్లో ఉంది. వరల్డ్ ట్రావెల్ మరియు టూరిజం కౌన్సిల్ రిపోర్ట్ 2019 ప్రకారం మనము 10th పొజిషన్లో ఉన్నాము.
అలాగే మన దేశంలో చూసుకుంటే మొత్తం 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, 6 మోస్ట్ హైయెస్ట్ ఉన్నాయన్నమాట. 32 కల్చరల్, 7 నేచురల్, 1 మిక్స్డ్ సైట్ అనేది ఉంది. ధోలవీర మరియు రామప్ప అన్నటువంటివి లేటెస్ట్గా వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ 41st కూడా రావటం జరిగింది. అయితే ఈ నేషనల్ టూరిజం అన్నటువంటిది ఏదైతే ఉందో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది మనం చూసుకోవాలి. ఏంటి దీని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే, ఒకటి సర్వీస్ సెక్టార్కి ఒక పుష్ని ఇవ్వటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ని కలెక్ట్ చేసుకోవటానికి, అంటే ఫారిన్ ట్రావెలర్స్ మన ఇండియాకి ట్రిప్కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఫారిన్ కరెన్సీని తీసుకుంటాం. సో మన ఫారిన్ ఎక్స్చేంజ్ అన్నటువంటిది పెరుగుతుంది. అలాగే మన యొక్క న్యాచురల్ హెరిటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిజర్వ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. మన యొక్క కల్చరల్ ప్రైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని రెన్యూ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. మనకంటూ ఒక రికగ్నిషన్, అంటే టూరిజంకి సంబంధించి గ్లోబల్ మ్యాప్లో మన ఇండియాకి ఒక రికగ్నిషన్ అనేది ఉంటుంది. అలాగే కల్చరల్ డిప్లొమసీని కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి? ఓన్లీ సిగ్నిఫికెన్స్ అయినా, ఛాలెంజెస్ ఏం లేవా అంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదు. రెండవది వచ్చేసరికి సేఫ్టీ మరియు సెక్యూరిటీకి సంబంధించి, అంటే టూరిస్టులకి సేఫ్టీ మరియు సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే మన దగ్గర స్కిల్డ్ మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నారు, బేసిక్ కమ్యూనిటీస్ అనేవి తక్కువగా ఉన్నాయి, సీజనాలిటీ అనేది ఉంది. అంటే టూరిజంలో సీజనాలిటీ ఉంది. మనం చూస్తే ఈ అక్టోబర్ నుంచి మార్చ్ వరకు కూడా చాలా లిమిటెడ్ సీజన్. అదే నవంబర్, డిసెంబర్ అనుకోండి, అప్పుడు చాలా హెవీ రష్ అనేది ఉంటుంది. అయితే దీనికోసం మనం చూస్తే కొన్ని స్కీమ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి ఆ స్కీమ్స్? ఒకటి వచ్చేసరికి స్వదేశీ దర్శన్ అన్నటువంటి స్కీమ్, రెండవది వచ్చేసరికి ప్రసాద్ అన్నటువంటి ఒక ఇనిషియేటివ్. ప్రసాద్ అంటే ఏంటి? నేషనల్ మిషన్ అండ్ పిలిగ్రిమేజ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ అంటాము. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? బుద్ధిస్ట్ ఎన్క్లేవ్స్ అనేసి తీసుకురావటం జరిగింది. అలాగే ఐకానిక్ టూరిస్ట్ సైట్స్ అనేసి బోధ్గయా, అజంతా, ఎల్లోరా వీటిని ఐడెంటిఫై చేశారు. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? దేకో అప్నా దేశ్ అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని కూడా తీసుకురావటం జరిగింది. ఎప్పుడు? 2020లో మార్చి టూరిజం దీన్ని తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ని రిలీజ్ చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దీనిని కమ్యూనిటీ బేస్డ్ ప్లానింగ్గా లార్జ్ పర్స్పెక్టివ్లో దీన్ని ప్రిపేర్ చేయటం జరిగింది. విలేజ్ నుంచి డిస్ట్రిక్ట్ పంచాయత్ లెవెల్ వరకు కూడా దీనిని తీసుకెళ్లారు. అయితే ఈ ప్లాన్ కింద ప్రతి ఇండియన్ విలేజ్ కూడా విలేజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ని కలిగి ఉండాలి. అలాగే ప్రతి పంచాయత్ కూడా తన యొక్క డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ని కలిగి ఉండాలి. దీని కింద గ్రాస్ రూట్ లెవెల్లో డిజాస్టర్ రెసిలియన్స్ని బిల్డ్ చేయాలి. అంతేకాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెజర్స్ని తీసుకోవటం, దానికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రేమ్వర్క్ని రెడీ చేయటం లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సంబంధించి రూరల్ ఏరియాస్లో ఇలాంటివన్నీ చేపట్టాలి. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనేసి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ 2009 అనేసి, ఇది అంతేకాకుండా ఏదైతే ఎన్డీఎంఏ గైడ్ లైన్స్ ఇచ్చిందో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఈ గైడ్ లైన్స్ అన్నింటినీ ఫాలో అవుతూ ఈ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దీని కింద ఏమేం కవర్ అవుతాయి అన్నటువంటిది మనం చూస్తే, ఒకటి ఇన్స్టిట్యూషనల్ మేనేజ్మెంట్ అంటాము, లేదా ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ అంటాము. ఈ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అంటే ఏంటి? డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? హజార్డ్ రిస్క్, వల్నరబిలిటీ, కెపాసిటీ అనాలసిస్, అలాగే డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ కొహరెన్స్, క్లైమేట్ చేంజ్ యాక్షన్స్ ఇలాంటివన్నీ చేపట్టడం. అలాగే కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ని విలేజెస్ మరియు పంచాయత్స్లో తీసుకురావటం. అసలు ఇలాంటి ఒక ప్లాన్ అనేది ఎందుకు అవసరం? దీని యొక్క నీడ్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, ఇండియా అన్నటువంటిది చాలా వల్నరబుల్. మనం చూస్తే న్యాచురల్గాను హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ కూడా మన దగ్గర ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకని? మన దగ్గర ఉన్నటువంటి యూనిక్ జియో క్లైమేటిక్ అలాగే సోషియో ఎకనామిక్ కండిషన్స్ వల్ల ఇలాంటివన్నీ, అంటే ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్,
సైక్లోన్స్, సునామీ, అర్బన్ ఫ్లడ్స్, డ్రాట్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవి న్యాచురల్ డిజాస్టర్స్ కిందకి చెప్తాము. ఇక మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అంటే ఏంటి? బయలాజికల్, కెమికల్, న్యూక్లియర్ డిజాస్టర్స్ వీటన్నింటినీ కూడా మ్యాన్మేడ్ డిజాస్టర్స్గా చెప్తూ ఉంటాము. అయితే మన దేశంలో చాలా పార్ట్స్ కూడా ఈ సైక్లోన్స్, ఫ్లడ్స్, డ్రాట్స్, ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్ ఇలాంటి వాటికి హైలీ వల్నరబుల్గా ఉన్నాయి. కాబట్టి దానికోసం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ని తీసుకురావటం అవసరం. అంతేకాకుండా దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి చూస్తే, ఒకటి, డిజాస్టర్స్ని కాంప్రహెన్సివ్గా మేనేజ్ చేయటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే పార్టిసిపేటరీ ప్లానింగ్ ప్రాసెస్ని ఎన్ష్యూర్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే మన ఇండియా అన్నటువంటిది ఇలాంటి డిజాస్టర్స్ని మేనేజ్ చేయటానికి, మిటిగేట్ చేయటానికి ఏమేమి ఎఫర్ట్స్ తీసుకుంది అన్నటువంటిది మనం చదువుకోవాలి. ఏమేమి ఎఫర్ట్స్ తీసుకుంది? ఒకటి, ఎన్డీఆర్ఎఫ్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఏంటి? నేషనల్ డిజాస్టర్ రియాక్షన్ ఫోర్స్ అంటాము. అలాగే మనకున్నటువంటి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో అందులో భాగంగా మనము ఫారిన్ డిజాస్టర్ రిలీఫ్ని చేపట్టడం, ఫారిన్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ని ఇవ్వటం అలాంటివి చేస్తూ ఉంటాము. అంతేకాకుండా సౌత్ ఈస్ట్ ఏషియా ఇలాంటి వాటిలో అయితే చాలా కంట్రీస్కి మనం చాలా హెల్ప్ చేశాము. అంతేకాకుండా ఇండియా అన్నటువంటిది ఫారిన్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని కూడా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవ్స్, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకు అందించడం జరిగింది. అలాగే రీజనల్ డిజాస్టర్ ప్రిపేర్నెస్కి సంబంధించి కాంట్రిబ్యూషన్ని అందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఏంటి, మన సార్క్ కానీ, ఎస్సీఓ కానీ ఇలాంటి వాటితో, అంటే ఇందులో అవి ఇండియా యొక్క ఫస్ట్ రెస్పాండర్స్గా ఇవి పనిచేస్తాయి. అలాగే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డిజాస్టర్స్ని మేనేజ్ చేయడానికి కూడా మన ఇండియా చాలా ఎఫర్ట్స్ తీసుకుంది. చాలా మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్తో మనము చాలా వరకు విన్యాసాలని జరుపుతూ ఉన్నాము. సెండాయ్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది ఉంది డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించి, ప్యారిస్ అగ్రిమెంట్, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, క్లైమేట్ చేంజ్ అడాప్షన్ ఇలాంటివన్నీ కూడా మనము చేపట్టాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022కి సంబంధించి. దీనిని ఎవరు పబ్లిష్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం 2022కి ఇది 10th యానివర్సరీ అనేసి చెప్పచ్చు ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్కి సంబంధించి. అసలు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని మనం చూస్తే 2012 నుంచి ఇస్తూ వస్తూ ఉన్నారు. దీనిని 2 ఐడియాస్ మీద బేస్ అయ్యి ఇవ్వటం జరుగుతుంది. ఒకటి ఏంటి? హ్యాపీనెస్ లేదా లైఫ్ ఎవాల్యుయేషన్ అంటాము. అంటే ఏంటి? దీనిని ఒపీనియన్ సర్వేస్ని చేపట్టి మెజర్ చేస్తారు. రెండవది కీ ఎలిమెంట్స్, అంటే మన యొక్క వెల్ బీయింగ్కి అలాగే లైఫ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి వాటిని డిటర్మైన్ చేసేటటువంటి కీ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసి ఈ 2 ఐడియాస్ మీద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది. యూజువల్గా అయితే ఒక కంట్రీ యొక్క రియల్ జీడిపి పర్ క్యాపిటా ఎంత ఉంది, సోషల్ సపోర్ట్ ఎలా ఉంది, హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత, అలాగే లైఫ్ చాయిసెస్ని తీసుకునేటటువంటి ఫ్రీడమ్ ఎంతవరకు ఉంది, జెనరాసిటీ ఎలా ఉంది, కరప్షన్కి సంబంధించి పర్సెప్షన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి వాటి మీద ఈ ర్యాంక్స్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం 146 దేశాలకి ర్యాంకింగ్స్ని ఇచ్చారు. అందులో భాగంగా మనం చూస్తే ప్రతి సంవత్సరం కూడా 0 నుంచి 10 వరకు స్కేల్లో యావరేజ్ స్కోర్ని మెజర్ చేయటం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఇందులో మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలిచింది. చివరిగా 146వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. మన భారతదేశం వచ్చేసరికి 136వ ర్యాంకులో నిలిచింది. ఫిన్లాండ్ అన్నటువంటిది వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీగా చెప్తూ ఉంటాము. ఇది 5th కాన్సెక్యూటివ్ ఇయర్ అన్నమాట. 5 సంవత్సరాల నుంచి ఫిన్లాండే మొదటి స్థానంలో ఉంది. అయితే ఎక్కువ హ్యాపీనెస్ని గెయిన్ చేసినటువంటి దేశాల్లో సెర్బియా, బల్గేరియా మరియు రొమేనియా ఉన్నాయి. వర్స్ట్ పర్ఫార్మర్గా వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ ఉంది. దీని తర్వాత లెబనాన్, జింబాబ్వే, ర్వాండా, బోత్స్వానా ఇవి ఉన్నాయి. అయితే ఇండియా అన్నటువంటిది 136, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 139గా ఉండేది. ఈ సంవత్సరం అది 136వ స్థానానికి చేరుకుంది. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దీనిని 2012లోని లాంచ్ చేయటం జరిగింది. ఇది గ్లోబల్ సైంటిఫిక్ మరియు టెక్నాలజికల్ ఎక్స్పర్టైజ్ని మొబిలైజ్ చేస్తుంది. అంతేకాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి అందులో ఉన్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ని ప్రమోట్ చేస్తుంది.
దీనిని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యొక్క ఆ పరిధిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అలాగే దానికి సంబంధించిన డాష్ బోర్డ్స్ గ్లోబల్ రిపోర్ట్ని 2016 సంవత్సరం నుంచి కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనేది ఇస్తూ వస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కామికేజ్ డ్రోన్స్కి సంబంధించి రీసెంట్గా యుఎస్ అన్నటువంటిది దాదాపు $800 మిలియన్ యుఎస్ డాలర్ల న్యూ మిలిటరీ ఎయిడ్ని ఉక్రెయిన్కి అందిస్తాము అన్నట్టుగా అనౌన్స్ చేసింది. అందులో 800 అడిషనల్ స్ట్రింజర్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ ఉన్నాయి, 9,000 యాంటీ ట్యాంక్ వెపన్స్ ఉన్నాయి, అలాగే 100 టాక్టికల్ డ్రోన్స్. అందులో ఈ కామికేజ్ డ్రోన్ లేదా సూసైడ్ డ్రోన్ అన్నటువంటిది కూడా ఇందులో ఉంది. కామికేజ్ అన్నటువంటిది ఒక అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ లేదా డ్రోన్ అంటాము. దీనిని రష్యాకి అగెనెస్ట్గా పోరాటం కోసం ఉక్రెయిన్కి అందిస్తాము అన్నట్టుగా యుఎస్ చెప్పటం జరిగింది. అసలు కామికేజ్ డ్రోన్స్ అంటే ఏంటి? దీన్నే స్విచ్ బ్లేడ్ డ్రోన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక స్మాల్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్. దీంట్లో ఎక్స్ప్లోజివ్తో దీన్ని ప్యాక్ చేయటం జరుగుతుంది. దానిని డైరెక్ట్గా ఒక ట్యాంక్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ ట్రూప్స్ మీదకి డైరెక్ట్గా దాన్ని వెళ్ళేలాగా పంపించవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఆ టార్గెట్ని హిట్ చేసినటువంటి వెంటనే అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. అందుకే దాన్ని ఈ సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తూ ఉంటాము. వీటిని స్విచ్ బ్లేడ్ డ్రోన్ అని ఎందుకు పిలుస్తాము? ఈ డ్రోన్ని లాంచ్ చేసేటప్పుడు అది వింగ్స్ అనేవి తెరుచుకున్నప్పుడు అవి ఒక బ్లేడ్ లాగా కనపడతాయన్నమాట. అందుకే వాటిని స్విచ్ బ్లేడ్ డ్రోన్స్ అనేసి పిలుస్తాము. ఈ డ్రోన్లని మనం చూస్తే ఇటు యుఎస్ అలాగే ఇటు రష్యా అన్నటువంటిది, అలాగే చైనా దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర, ఇంకా ఏ దేశాల దగ్గర ఈ కామికేజ్ డ్రోన్స్ ఉన్నాయి, ఇరాన్, ఇంకా టర్కీ, వీటి దగ్గర ఈ కామికేజ్ డ్రోన్స్ అన్నటువంటివి అంటే వీటి వర్షన్స్ని అవి కలిగి ఉన్నాయి. కామికేజ్ అన్నటువంటిది మోస్ట్ అడ్వాన్స్డ్ అనమాట. వీటి యొక్క స్పెసిఫికేషన్ ఏంటి అంటే ఇవి లైట్ వెయిట్. మనం చూస్తే ఆ టార్గెట్ని హిట్ చేసే ముందు ఇది 7 మైల్స్ వరకు కూడా ఎగరగలదు. ఇది జస్ట్ 5.5 పౌండ్స్ వెయిట్ని మాత్రమే కలిగి ఉంటుంది. సో ఇది లైట్ వెయిట్గా ఉంటుంది. ఇవన్నీ వీటి యొక్క స్పెసిఫికేషన్స్ అన్నమాట. ఇంకా ఏమేమి ఉన్నాయి? ఒకటి లైట్ వెయిట్ పరంగా ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అలాగే బ్లాస్ట్ రేడియస్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాస్ట్ రేడియస్ని అడ్జస్ట్ చేసుకునేటటువంటి క్యాపబిలిటీ కూడా ఈ కామికేజ్ డ్రోన్కి ఉంది. అంటే బ్లాస్ట్ రేడియస్ అంటే ఏంటి? సోర్స్ నుంచి ఆ ఎక్స్ప్లోజన్ ఎక్కడ జరగాలో ఆ ఏరియాని, ఆ అఫెక్టెడ్ ఏరియా డిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని మనం బ్లాస్ట్ రేడియస్ అంటాము. ఇక మూడవది వచ్చేసి కెమెరా. దీనికి సంబంధించి ఏరియా ఆఫ్ ఆపరేషన్కి సంబంధించి ఒక సెంట్రలైజ్డ్ వ్యూ కోసం ఇందులో స్విచ్ బ్లేడ్లో కెమెరాస్ కూడా ఉంటాయి. అది ఈ ఇంపాక్ట్ చూపించేటటువంటి ఆ సెకండ్స్లో కూడా టార్గెట్ చేయగలవు. అవి కామికేజ్ డ్రోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సీల్డ్ కవర్ జూరిస్ప్రుడెన్స్కి సంబంధించి రీసెంట్గా బీహార్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా ఒక క్రిమినల్ అపీల్ చేసుకున్నటువంటి కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది సీల్డ్ కవర్ జూరిస్ప్రుడెన్స్కి సంబంధించి ఒక రిపోర్ట్ని కోర్టుకి సబ్మిట్ చేయండి అన్నట్టుగా ఒక కౌన్సిల్ని అడ్మానిష్ చేయటం జరిగింది. దానికి సంబంధించి ఈ ఆర్టికల్ మనం చూస్తే రఫేల్ ఫైటర్ జెట్ డీల్ ఏదైతే 2018 ఇందులో కానీ, బీసీసీఐ రిఫార్మ్స్ కేసులో కానీ, భీమా కోరెగాన్ కేసు 2018లో కానీ వీటన్నింటిలో కూడా ఈ సీల్డ్ కవర్ జూరిస్ప్రుడెన్స్ అన్నటువంటి దాన్ని కోర్టులు ఫాలో అయ్యాయన్నమాట. అసలు ఏంటి ఈ సీల్డ్ కవర్ జూరిస్ప్రుడెన్స్ అంటే సుప్రీంకోర్టు అన్నటువంటిది దీనిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కింద ఉన్నటువంటి కోర్టులు కూడా. దీని కింద ఏంటి, గవర్నమెంట్ ఏజెన్సీని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నట్టుగా, అది కూడా సీల్డ్ ఎన్వలప్స్లో వాళ్ళు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ఓన్లీ జడ్జెస్కి మాత్రమే చూడటానికి యాక్సెస్ అనేది ఉంటుంది. అయితే ఈ సీల్డ్ కవర్కి సంబంధించి అసలు ఈ సీల్డ్ కవర్ డాక్ట్రైన్ని డిఫెండ్ చేయడానికి మన దగ్గర ఎలాంటి స్పెసిఫిక్ లా కూడా లేదు. అంతేకాకుండా సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి పవర్ని మన సుప్రీంకోర్టు రూల్స్లో ఉన్నటువంటి ఆర్డర్ 13లోని రూల్ 7 నుంచి ఈ పవర్ని తీసుకుంది. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో, ఎప్పుడు తీసుకొచ్చారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని? 1872 సంవత్సరంలో. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 123 అన్నటువంటిది దీని గురించి చెప్తుంది. దీని నుంచి సుప్రీంకోర్టు అన్నటువంటిది ఈ సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ పవర్ని తీసుకోవటం జరుగుతుంది. అయితే సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ కింద ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అన్నటువంటిది మనం చూడాలి.
ఏం ఇష్యూస్ ఉంటాయి? ఒకటి, ఇది ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ ప్రిన్సిపల్స్కి అగెనెస్ట్గా ఉంది. రెండవది వచ్చేసి ఇది రీజనింగ్ స్కోప్ ఏదైతే ఉంటుందో ఆ రీజనింగ్ స్కోప్ని ఇది రెడ్యూస్ చేస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి ఇష్యూ అనమాట. ఇంకా ఏమేమి ఇష్యూ ఉన్నాయి? ఫ్రీ ట్రయల్కి సంబంధించి ఏదైతే ఫ్రీ ట్రయల్ అనేది జరుగుతుందో దానికి ఇది ఒక అబ్స్ట్రక్షన్ లాగా పనిచేస్తుంది. అడ్జుడికేషన్కి సంబంధించి కూడా ఇది ఒక అబ్స్ట్రక్షన్ లాగా ఉంది. అంతేకాకుండా ఇది ఆర్బిట్రరీగా ఉంది అన్నట్టుగా దీనికి సంబంధించి ఇష్యూస్ అన్నటువంటివి రైజ్ చేయటం జరిగింది. అయితే ఈ సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క వ్యూ ఏంటి అంటే 2016లో వచ్చినటువంటి మోడర్న్ డెంటల్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో అపెక్స్ కోర్ట్ అన్నటువంటిది ఒక ప్రపోర్షనాలిటీ టెస్ట్ని ప్రపోజ్ చేయటం జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్కి సంబంధించిన ఫార్మర్ చీఫ్ జస్టిస్ అయినటువంటి అహరాన్ బరక్ అతను ప్రపోజ్ చేసినటువంటి ప్రపోర్షనాలిటీ టెస్ట్ని ప్రపోజ్ చేయటం జరిగింది. దీని కింద ఏం చెప్పింది అంటే కాన్స్టిట్యూషనల్ రైట్కి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. దానిని ఒక ప్రాపర్ పర్పస్కే డిజైన్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయటానికి మాత్రమే అది రేషనల్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మెజర్స్ని కూడా మనం అవసరమైతేనే, నెసెసరీ అయితేనే వీటిని తీసుకోవాలి. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రపోర్షనాలిటీ అంటే ఏదైనా ఒక దాన్ని అచీవ్ చేయటానికి అంటే ఒక ప్రాపర్ పర్పస్ని అచీవ్ చేయటానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, అలాగే దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ రైట్ మీద ఉన్న లిమిటేషన్ ఏదైతే ఉంటుందో దానిని ప్రివెంట్ చేసేందుకు ఉండేటటువంటి సోషల్ ఇంపార్టెన్స్ ఏవైతే ఇవి రెండు ఉంటాయో ఆ రెండింటికి మధ్య ఒక ప్రాపర్ రిలేషన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పింది ఈ కేసులోనే అనమాట. ఏ కేసు అది? మోడర్న్ డెంటల్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. దీని తర్వాత మనకి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అన్నటువంటిది ఉంది. 2019లో పి గోపాలకృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అన్నటువంటిది ఉంది. అలాగే ఐఎన్ఎక్స్ మీడియా కేసు 2019 అన్నటువంటిది ఉంది. ఇవన్నీ కూడా ఈ సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్కి సంబంధించినవే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ఇండియా సోలార్ కెపాసిటీకి సంబంధించి. ఇండియా అన్నటువంటిది 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీని అంటే ఈ 2021కి సంబంధించి టోటల్డ్ అంటే క్యుములేటివ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీని యాడ్ చేసుకోవటం జరిగింది. ఇది హయ్యెస్ట్ 12 మంత్ కెపాసిటీ ఎడిషన్గా మనం చెప్పచ్చు. అంటే దాదాపు ఇయర్ ఆన్ ఇయర్ మనకి 200% గ్రోత్ అన్నటువంటిది మనకి కనపడుతుంది. ప్రస్తుతం ఇండియా అన్నటువంటిది తన యొక్క క్యుములేటివ్ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీని 50 గిగావాట్లకి ప్రస్తుతం పెంచుకోవటం జరిగింది. ఇది 2022 ఫిబ్రవరి నాటికనమాట. అయితే ఈ 50 గిగావాట్ల ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీలో ఇందులో 42 గిగావాట్లు వచ్చేసరికి పీవీ సిస్టమ్స్ లేదా ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ అంటాము. ఈ పీవీ సిస్టమ్స్ నుంచి వస్తూ ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి దాంట్లో 6.48 గిగావాట్లు వచ్చేసరికి రూఫ్ టాప్ సోలార్ కిందికి వస్తుంది. ఇక మిగిలినటువంటి 1.48 గిగావాట్లు ఏవైతే ఉందో ఇది ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ నుంచి ఈ 1.48 గిగావాట్ల సోలార్ ఎనర్జీ అన్నటువంటిది వస్తుంది. అయితే ఈ అచీవ్మెంట్కి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే 2030వ సంవత్సరం నాటికి 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని మనం పొందాలి అనుకుంటున్నాము. ఈ 500 గిగావాట్లలో 300 గిగావాట్లు సోలార్ నుంచే రావాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. అంతేకాకుండా సోలార్ పవర్ డిప్లాయ్మెంట్కి సంబంధించి మన దేశం అన్నటువంటిది 5th ర్యాంక్లో ఉంది. దాదాపు గ్లోబల్ క్యుములేటివ్ కెపాసిటీలో 6.5% మన దేశం నుంచి వస్తోంది. అయితే రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ అన్నవి ఎందుకు ఉన్నాయి ఇంత తక్కువగా? మనం చూస్తే 6.48 గిగావాట్లు మాత్రమే ఈ రూఫ్ టాప్ సోలార్ నుంచి వస్తూ ఉన్నాయి. మనం చూస్తే ఎందుకని అంటే ఒకటి, మన దగ్గర డీసెంట్రలైజ్డ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లాయిట్ చేసుకోవటంలో చాలా ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి. అలాగే లార్జ్ స్కేల్ సోలార్ పీవీ అన్నటువంటిది మనకి డీసెంట్రలైజ్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆప్షన్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నాయి. అలాగే ఫినాన్స్ అన్నటువంటిది దీనికి చాలా లిమిటెడ్గా ఉంది. అలాగే డిస్కామ్స్ కూడా, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటాము, ఈ డిస్కామ్స్ యొక్క రెస్పాన్స్ కూడా సరిగ్గా లేదు. లూక్ వామ్ రెస్పాన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే మన దేశంలో సోలార్ పవర్ కెపాసిటీ అడిషన్కి సంబంధించి ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి అంటే
ఒకటి పీవీ సెక్టార్ అన్నటువంటిది హై కాస్ట్ అనేది ఉంది, హై టీ&డి లాసెస్ అనేవి ఉన్నాయి, ఇన్ఎఫిషియన్సీస్ అనేవి ఉన్నాయి, గ్రిడ్ ఇంటిగ్రేషన్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. వీటన్నింటి వల్ల కూడా మన దేశంలో ఈ సోలార్ జనరేషన్ కెపాసిటీ అన్నటువంటిది తగ్గిపోతుంది. వీటన్నింటినీ కూడా మనం రీజన్స్గా చెప్తూ ఉంటాము. అంతేకాకుండా మన కంట్రీలో పవర్ జనరేషన్ అన్నటువంటిది అన్ని చోట్ల కూడా ఒకటే పేస్లో ముందుకెళ్ళట్లేదు. సోలార్ పవర్ అన్నటువంటిది కేవలం 2019-20లో ఓన్లీ 3.6% మాత్రమే మన యొక్క ఇండియా యొక్క టోటల్ పవర్ జనరేషన్ని కలిగి ఉంది. సో ఈ సోలార్ పవర్ కెపాసిటీ అన్నది మనకి తక్కువగా ఉంది అనేసి మనం చెప్పచ్చు. అంతేకాకుండా ఈపీఆర్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటి దాన్ని దీనికోసం తీసుకొచ్చారు. అలాగే ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అన్నటువంటి దాన్ని దీని కింద ఏంటి, మన దగ్గర సోలార్ పీవీ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికవర్ చేసి దానికి గ్లోబల్ వాల్యూని కల్పించాలి అన్నట్టుగా ఆశించటం జరిగింది. అలాగే మన యొక్క ఈ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంపిటేటివ్నెస్ని మరింత పెంచడం కోసం వేస్ట్ మేనేజ్మెంట్, సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ గైడ్లైన్స్ని మన భారతదేశం తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మనం చూస్తే ఇలాంటి ప్రాజెక్ట్ని మన ఇండియాలో స్టార్ట్ చేయటం ఇదే అనమాట. దీని ద్వారా మన దేశంలో గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలి. అలాగే గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన యూటిలిటీ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. అలాగే ఎఫ్సిఈవి టెక్నాలజీకి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఎంఓయు అన్నటువంటిది జరిగింది. ఎవరెవరికి మధ్య అంటే టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్కి, అలాగే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ దీనికి మధ్య ఒక ఎంఓయు అన్నటువంటిది సైన్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ని మన ఇండియన్ రోడ్స్ మీద క్లైమేటిక్ కండిషన్స్లో ఎలా ఉంటుంది అని ఎవాల్యుయేట్ చేయడానికి ఈ పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ ఉన్నారు. ఇండియన్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ లేదా ఐసిఏటి అన్నటువంటిది లీడింగ్ వరల్డ్ క్లాస్ ఆటోమోటివ్ టెస్టింగ్, సర్టిఫికేషన్ మరియు R&D సర్వీస్ ప్రొవైడర్. ఇది దేని కింద పనిచేస్తుంది అంటే నాట్రిప్ అంటే ఏంటండి, నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్ అండ్ R&D ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటాము. ఇది దేని కింద పనిచేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండేటటువంటి ఈ నాట్రిప్ కింద ఈ ఐసిఏటి లేదా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ అన్నటువంటిది పనిచేస్తుంది. అయితే దీని ద్వారా ఏంటి, క్లీన్ ఎనర్జీని, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని కూడా ప్రమోట్ చేయాలి. అంతేకాకుండా ఫాసిల్ ఫ్యూయల్ మీద రెడ్యూస్ అయ్యేటటువంటి ఆ డిపెండెన్స్ని తగ్గించి ఇండియాని 2047 సంవత్సరానికల్లా సెల్ఫ్ రిలయంట్గా చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా బెస్ట్ జీరో ఎమిషన్ సొల్యూషన్స్ని తీసుకురావాలి. అంటే ఏంటి, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలన్నమాట. దాని ద్వారా జీరో ఎమిషన్స్ అన్నటువంటి దాన్ని రీచ్ అవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో ఎఫ్సిఈవి లేదా ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి, హైడ్రోజన్ని యూజ్ చేస్తారు. ఇది కంప్లీట్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. అంతేకాకుండా దీనికి టెయిల్ పైప్ ఎమిషన్స్ అనేవి ఉండవు. వాటర్ తప్ప మిగిలినటువంటి ఎమిషన్స్ ఉండవు. టెయిల్ పైప్ ఎమిషన్స్ అంటే ఏంటి, ఒక గ్యాస్ కానీ రేడియేషన్ కానీ దీన్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయదు కాబట్టి దాన్ని టెయిల్ పైప్ ఎమిషన్ అంటాము. అలా టెయిల్ పైప్ ఎమిషన్ అనేటటువంటిది వాటర్ ఒక్కటి ఎమిట్ అవుతుంది తప్ప మిగిలిన ఎమిషన్స్ అనేవి ఉండవు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ని రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి, అలాగే బయోమాస్ నుంచి, వీటి నుంచి మనం తయారు చేయొచ్చు. అలాగా ఈ టెక్నాలజీని మనం ఇంట్రడ్యూస్ చేయటం మరియు అడాప్ట్ చేసుకోవటం వల్ల గ్రీన్ హైడ్రోజన్ పొటెన్షియల్ అనేది మనకి పెరుగుతుంది. దానివల్ల క్లీన్ మరియు అఫోర్డబుల్ ఎనర్జీ ఫ్యూచర్ని మనం పొందొచ్చు. అయితే మన దేశంలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క స్టేట్ అనేది ఎలా ఉంది అనేసి చూస్తే ఆల్రెడీ మనకి 2015 సంవత్సరంలో ప్యారిస్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కింద ఏంటి, టెంపరేచర్ని తగ్గించాలి, మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి, దాని ద్వారా గ్లోబల్ వార్మింగ్ని లిమిట్లో పెట్టాలి అనేసి చాలా అనుకున్నాము. అయితే దీనికి సంబంధించి మనం ఒక గ్లోబల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ రెవల్యూషన్ని కూడా తీసుకురావటం జరిగింది.
అయితే మనకి ఇండియా అన్నటువంటిది ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ రెవల్యూషన్ని తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. దానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి అవసరం. ఈ ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో దీనిని కట్టడి చేయాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనం మారటం అన్నటువంటిది చాలా శ్రేష్టమైంది. అంతేకాకుండా మనం చూస్తే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటివి 3% కన్నా తక్కువగా అమ్ముడవుతూ ఉన్నాయి. మనం చూస్తే 80% ఈవీస్ వచ్చేసరికి లో కాస్ట్ లో స్పీడ్ 3 వీలర్సే ఉన్నాయని చెప్పచ్చు. అంతేకాకుండా ఈ ఓవరాల్ ఈవీ సేల్స్ అన్నటువంటివి ఇప్పుడు పెరుగుతూ వస్తూ ఉన్నాయి కొంచెం కొంచెం. అలాగే ఈ అమృత్ అనేటటువంటి ఒక పోర్టల్ అనేది ఉంది మనకి. ఏంటి ఈ అమృత్ పోర్టల్ అన్నటువంటిది? యాక్సిలరేటెడ్ ఈ మొబిలిటీ రెవల్యూషన్ ఫర్ ఇండియాస్ ట్రాన్స్పోర్టేషన్ పోర్టల్ అంటాము. ఇండియాకి సంబంధించి దీన్ని తీసుకొచ్చారు. దీని కింద దాదాపు ఇప్పటి వరకు 7,96,000 ఈవీస్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయి 2021 డిసెంబర్ వరకు. అంతేకాకుండా ఓన్లీ 1,800 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఇప్పటిదాకా ఇన్స్టాల్ చేశారు. అంటే దీంట్లో ఈ అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయో ఛాలెంజెస్ కూడా అలానే ఉన్నాయి. ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి ఈ ఈవీస్కి సంబంధించి అంటే, ఒకటి కన్జ్యూమర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. రెండవది పాలసీ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. మూడవది టెక్నాలజీ లేకపోవటం, స్కిల్డ్ లేబర్ అనేది లేకపోవటం అన్నటువంటిది. ఇక డొమెస్టిక్ ప్రొడక్షన్కి సంబంధించి మెటీరియల్స్ ఏవైతే కావాలో అవి అవైలబుల్గా లేకపోవటం. అంటే మనకి బ్యాటరీస్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, కంట్రోలర్స్ కానీ, లిథియం కోబాల్ట్ రిజర్వ్స్ అనేవి మన దగ్గర లేవు. లిథియం అయాన్ బ్యాటరీస్ని మనం ఇప్పటికీ ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. అలా దీనికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అయితే దీని నుంచి బయటికి రావటానికి మనం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము అన్నటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్? ఒకటి ఫేమ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ అంటాము. రెండవది వచ్చేసరికి పిఎల్ఐ స్కీమ్. దేనికి సంబంధించి ఈ పిఎల్ఐ స్కీమ్ని తీసుకొచ్చారు? అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ టెక్నాలజీస్కి సంబంధించి సప్లయర్ సైడ్ ఈ పిఎల్ఐ స్కీమ్ని వర్తింపజేశారు. అంతేకాకుండా ఆటో మరియు ఆటోమోటివ్ కాంపోనెంట్స్కి కూడా దీన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, దానికి సంబంధించి గైడ్లైన్స్ని, స్టాండర్డ్స్ని ఇవ్వటం. అలాగే మనం చూస్తే ఈవీ30 అట్ 30 అనేటటువంటి క్యాంపైన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఏంటి, అట్లీస్ట్ 30% కొత్త వెహికల్స్ సేల్స్ అన్నటువంటివి 2030 నాటికి ఎలక్ట్రికే ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఈవీ30 అట్ 30 అన్నటువంటి క్యాంపైన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా మనము 2070వ సంవత్సరం నాటికి నెట్ జీరో అన్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే దాన్ని అచీవ్ చేయడానికి ఇది మనకి చాలా అవసరం. కాబట్టి దీనికి సంబంధించి మనము ఇండిజినస్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని మరింత ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే ఓల్డ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి కొత్త కన్స్యూమర్ బిహేవియర్ని తీసుకురావాల్సినటువంటి ఈ పరిస్థితి అనేది ఇప్పుడు అదొక ఛాలెంజ్గా కూడా మనకి ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి సెన్సిటైజేషన్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి. అలాగే ఎలక్ట్రిక్ సప్లై చైన్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్లో సబ్సిడీస్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా మనకి ఓవరాల్ ఈవీ డెవలప్మెంట్ని మన దేశంలో ఇంప్రూవ్ చేయొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డీప్ ఓషన్ మిషన్కి సంబంధించి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అన్నటువంటిది ఈ డీప్ ఓషన్ మిషన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ డీప్ ఓషన్ మిషన్ లేదా డిఓఎం అన్నటువంటిది ఒక మిషన్ మోడ్ ప్రాజెక్ట్. దీని ద్వారా మన యొక్క బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ ఇవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ డిఓఎంని తీసుకురావటం జరిగింది. ఇంతకుముందు బ్లూ ఎకానమీ పాలసీ అన్నటువంటి దాన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తీసుకొచ్చింది. బ్లూ ఎకానమీ అంటే ఏంటి? ఓషన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన యొక్క ఎకనామిక్ గ్రోత్కి, మన యొక్క లైవ్లీహుడ్స్ని ఇంప్రూవ్ చేయడానికి, జాబ్స్ని క్రియేట్ చేయడానికి, ఓషన్ ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఓషన్ రిసోర్సెస్ని మనం సస్టైనబుల్గా యూజ్ చేసుకుంటే దాని ద్వారా మనం మనీని క్రియేట్ చేయగలిగితే దానిని బ్లూ ఎకానమీ అనేసి మనం పిలుస్తాము. ఈ డీప్ ఓషన్ మిషన్కి సంబంధించి అసలు ఇందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అన్నటువంటిది మనం చూసుకోవాలి. ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి? ఒకటి మ్యాన్డ్ సబ్మర్సల్ వెహికల్ అన్నటువంటిది ఉందన్నమాట. అంటే ఏంటి? దీని ద్వారా 3 పీపుల్ని 6,000 మీటర్ల లోపలికి పంపించేందుకు, ఓషన్లోకి పంపించేందుకు దీన్ని తీసుకురావటం జరిగింది. దీనిని NIOT
అలాగే ఇస్రో, ఇవి రెండు కలిసి ఈ మ్యాన్డ్ సబ్మర్సైల్ వెహికల్ అన్నటువంటి దాన్ని డెవలప్ చేయటం జరిగింది. NIOT లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానిక్ టెక్నాలజీ అంటాము. ఇది ఒక ఆటోనమస్ ఇన్స్టిట్యూట్. దేని కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద. అలాగే డీప్ సీ మైనింగ్కి సంబంధించి టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నాలజీని డెవలప్ చేయటం, ఒక ఇంటిగ్రేటెడ్ మైనింగ్ సిస్టమ్ని డెవలప్ చేసి దాని ద్వారా పాలిమెటాలిక్ నాడ్యూల్స్ ఏవైతే మన యొక్క సెంట్రల్ ఇండియన్ ఓషన్లో ఉన్నాయో అలాంటి వాటిని మైన్ చేయటం. పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అంటే ఏంటి? ఏవైతే సీబెడ్లో ఐరన్, మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్ ఇలాంటివి కలిగి ఉన్నటువంటి రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అంతేకాకుండా ఇంకా ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో? ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అందించటం. అంటే ఏంటి? దీని కింద ఇంపార్టెంట్ క్లైమేట్ వేరియబుల్స్ ఏవైతే సీజనల్ మరియు డికేడల్ టైమ్ స్కేల్స్లో ఉంటాయో అలాంటి వాటిని, అంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ అనేవి చేయటం, దాన్ని ప్రొవైడ్ చేయటం అన్నమాట. అలాగే టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఈ డీప్ సీ బయోడైవర్సిటీకి సంబంధించి ఎక్స్ప్లోరేషన్ చేపట్టడం కానీ, అలాగే వీటి యొక్క కన్జర్వేషన్కి సంబంధించి కానీ దీనిని మనము ఏం చెప్తాము? బయో ప్రాస్పెక్టింగ్ అంటాము. అంటే డీప్ సీలో ఫ్లోరా ఏంటి, ఫానా ఏంటి, అంటే మైక్రోబ్స్తో సహా అక్కడ ఏమేమి ఉన్నాయి, ఈ డీప్ సీ బయో రిసోర్సెస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు సస్టైనబుల్గా అన్నటువంటి దాని మీద స్టడీస్ని చేపడతారు. అలాగే డీప్ ఓషన్ సర్వే మరియు ఎక్స్ప్లోరేషన్ని చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి, హైడ్రోథర్మల్ సల్ఫైడ్స్ యొక్క మినరలైజేషన్ అనేది ఎలా ఉంది అనేసి వీటన్నింటికి సంబంధించి సర్వే చేపడతారు. అలాగే ఎనర్జీని క్రియేట్ చేయటం, సీ నుంచి, ఓషన్ నుంచి ఎనర్జీని క్రియేట్ చేయటం. అంతేకాకుండా ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రెష్ వాటర్ని మనము అక్కడ నుంచి, అంటే డీసాలినేషన్ అంటాము. ఈ డీసాలినేషన్ అన్నటువంటి ప్రక్రియ ద్వారా ఫ్రెష్ వాటర్ని మనం ప్రొడ్యూస్ చేయటం. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఏంటి? ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ లేదా OTEC అంటాము. OTEC అన్నటువంటి దాని కింద ఏంటి? ఓషన్ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే సర్ఫేస్ నుంచి డెప్స్ ఏవైతే 1000 మీటర్ల లోపు ఉంటుందో అలాంటి ఆ ఓషన్ టెంపరేచర్ని యూజ్ చేసుకొని ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి పద్ధతిని ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అనేసి పిలుస్తాము. అలాగే ఓషన్ బయాలజీకి సంబంధించి ఒక అడ్వాన్స్డ్ మెరైన్ స్టేషన్ని ఏర్పాటు చేయాలి. దాని కింద ఏంటి? ఈ ఇంక్యుబేటర్ ఫెసిలిటీస్తో సహా ఆన్ సైట్ బిజినెస్ని చేపట్టి దాని ద్వారా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేయటం జరుగుతుంది. అయితే అసలు ఈ డీప్ ఓషన్ మిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి మనం చూస్తే, దీని ద్వారా ఒకటి మనం ఓషన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఓషన్ రిసోర్సెస్ని వాడుకోవచ్చు. రెండవది, మనకి చాలా కోస్ట్ లైన్ అన్నటువంటిది చాలా వాస్ట్గా ఉంది. సో మనం చూస్తే 9 కోస్టల్ ఏరియాస్ అనేవి ఉన్నాయి, 1382 ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా మనం 2030 నాటికి న్యూ ఇండియా విజన్లో భాగంగా బ్లూ ఎకానమీని వన్ ఆఫ్ ద 10 కోర్ డైమెన్షన్స్ గ్రోత్కి సంబంధించి అలా కన్సిడర్ చేస్తూ ఉన్నాము. సో దాన్ని అందుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనకి టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ని మనము అందుకోవటానికి ఇది మనకి యూజ్ అవుతుంది అనేసి చెప్పచ్చు. అలాగే రష్యా కూడా మనకి ఫ్రాన్స్, రష్యా, అలాగే US, జపాన్, చైనా వీటికి 5 కంట్రీస్కి ఇప్పుడు దీనికి ఈ టెక్నాలజీ మరియు ఎక్స్పర్టైజ్కి సంబంధించిన మిషన్స్ అనేవి వాటికి అవైలబుల్గా ఉన్నాయి. మన భారతదేశం అన్నటువంటిది ఇలాంటి ఒక టెక్నాలజీని కలిగి ఉన్నటువంటి 6వ దేశంగా మన భారతదేశం అవతరించింది. అయితే మనకి బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్స్లో భాగంగా మనం చూస్తే సాగర్ మాలా అన్నటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. అలాగే ఇండియా నార్వే టాస్క్ ఫోర్స్ అన్నటువంటి దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి బ్లూ ఎకానమీ మీద తీసుకురావటం జరిగింది. అలాగే స్మార్ట్ అన్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటి? ఓషన్స్, మెరైన్ రిసోర్సెస్ వీటిని సస్టైనబుల్ డెవలప్మెంట్కి వాడుకోవటానికి, అది కూడా రెగ్యులేటెడ్ యూజ్కి సంబంధించి ఈ స్మార్ట్ అనేటటువంటి అంబ్రిల్లా స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ని తీసుకొచ్చారు. ఇంకా ఏం తీసుకొచ్చారు? నేషనల్ ఫిషరీస్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా బ్లూ గ్రోత్ ఇనిషియేటివ్ని పెంచాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాగా గవర్నమెంట్ అన్నటువంటిది కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. సాగర్ మాలా అన్నటువంటిది కూడా ఇందులో భాగంగా మనం చెప్తాము.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఢిల్లీ కోర్ట్ అన్నటువంటిది ఫార్మర్ కాంగ్రెస్ కౌన్సిలర్ అయినటువంటి అంటే ఒక పొలిటికల్ పార్టీకి చెందినటువంటి ఒక ఫార్మర్ కాంగ్రెస్ కౌన్సిలర్కి బెయిల్ని గ్రాంట్ చేయటం జరిగింది. దేనికి సంబంధించి ఆయన మీద యూఏపీఏ కేసు అన్నటువంటిది ఫైల్ అవ్వటం జరిగిందనమాట. 2020వ సంవత్సరంలో ఆయన మీద ఈ కేసు అనేది ఫైల్ అయింది. దేనికి సంబంధించి 2020లో ఏదైతే యాంటీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారో ఆ ప్రొటెస్టుల్లో భాగంగా ఆయన మీద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేశారు. ఆ కేసులో ఇప్పుడు ఆయనకి బెయిల్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ కంటెక్స్లో మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అసలు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అన్నాము. దీని కింద ఏంటి అసలు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. దీని కింద సిటిజన్షిప్ని 6 అన్డాక్యుమెంటెడ్ నాన్ ముస్లిం కమ్యూనిటీస్ ఎవరైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి 2014వ సంవత్సరం డిసెంబర్ 31 లోపు మన దేశంలోకి ఎంటర్ అయి ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ సిటిజన్షిప్ని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఆ 6 అన్డాక్యుమెంటెడ్ నాన్ ముస్లిం కమ్యూనిటీస్ ఎవరు అంటే హిందూస్, అలాగే సిఖ్స్, అలాగే బుద్ధిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, జైన్స్, అలాగే పార్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే క్రిస్టియన్స్ వీళ్ళకి ఇవ్వటం జరిగిందనమాట. అయితే దీని కింద ఈ 6 కమ్యూనిటీస్ కాకుండా ఏదైనా ఒక క్రిమినల్ కేసు ఏదైతే 1946లో ఫారినర్స్ యాక్ట్ కింద కానీ లేదా పాస్పోర్ట్ యాక్ట్ 1926 కింద కానీ అలాంటి వాళ్ళని కొంతమందిని ఎగ్జంప్ట్ చేయటం జరిగింది. అయితే ఈ 2 యాక్ట్స్ కూడా స్పెసిఫిక్గా ఎవరైతే కంట్రీలో ఇల్లీగల్గా ఎంటర్ అవుతారో అలాంటి వాళ్ళని పనిష్ చేయటానికి, అలాగే వీసా మరియు పర్మిట్స్ ఎవరివైతే ఎక్స్పైర్ అయ్యుండి కూడా ఇక్కడ స్టే చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని పనిష్ చేయటానికి ఈ యాక్ట్స్ అనేవి చెప్తూ ఉంటాయి. అయితే ఈ ప్రస్తుతం కోర్ట్ అన్నటువంటిది మనం చూస్తే ఈ యూఏపీఏ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 43D5 అన్నటువంటిది ఉంది. ఈ ప్రొవిజన్ కింద ఏంటి, బెయిల్ని వర్చువల్గా దీన్ని గ్రాంట్ చేయటం అన్నటువంటిది ఇంపాసిబుల్. అంతేకాకుండా డిఫెన్స్ ఏం చెప్తూ ఉన్నారు, ఈ యూఏపీఏలో ఉన్నటువంటి సెక్షన్ 43D కింద ఓన్లీ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టచ్చు, కానీ అబ్సల్యూట్గా బెయిల్ని గ్రాంట్ చేయకూడదు అనేటటువంటి బార్ ఏం లేదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ బెయిల్ ప్రొవిజన్ ఇష్యూస్ అనేవి ఏంటి అనేసి మనం చూస్తే ఇందాకే చెప్పాం ఏమని, సెక్షన్ 43D5 అనేసి. ఇది ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఒక అక్యూజ్డ్ పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేయొద్దు అన్నట్టుగా చెప్పేటటువంటి ఆ ప్రొవిజన్ ఏది అంటే ఈ సెక్షన్ 43D5. దేని కింద, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద. అయితే ఈ సెక్షన్ 43D5 అన్నటువంటిది ఏం చెప్తుంది, ఒక పోలీస్ ఒక ఇండివిజువల్ని అదుపులోకి తీసుకున్నప్పుడు వాళ్ళకి బెయిల్ దొరకటం అన్నటువంటిది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అన్నట్టుగా చెప్తుంది. అంతేకాకుండా బెయిల్ అన్నటువంటిది ఏంటి, మన యొక్క రైట్ టు లిబర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక కాన్స్టిట్యూషనల్ గ్యారంటీగా మనం చెప్తూ ఉంటాము. అయితే దీని కింద ఏంటి, ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది జ్యుడిషియల్ రీజనింగ్కి చాలా చిన్న స్కోప్ అనేది ఇస్తుంది. దాని కింద యూఏపీఏ కింద వర్చువల్గా బెయిల్ ఇవ్వటం ఇంపాసిబుల్ అనేసి చెప్పలేము అన్నట్టుగా డిఫెన్స్ వాదించారు. అయితే అసలు ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ఏంటి అంటే ఇది యాంటీ టెర్రర్ లా అనమాట. గవర్నమెంట్ అన్నటువంటిది దీన్ని 2008లోను 2018లోను కొన్ని మార్పులు కూడా చేసింది. అయితే 2019వ సంవత్సరంలో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ బిల్ 2019 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దానిని పార్లమెంట్ క్లియర్ కూడా చేసింది. అయితే దీని కింద ఏంటి, టెర్రరిజం రిలేటెడ్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి ఈ యూఏపీఏ అన్నటువంటిది డీల్ చేస్తుంది. మనం చూస్తే 2016 నుంచి 2019 మధ్య యూఏపీఏ అన్నటువంటిది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అలాగే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నటువంటి ఈ రెండింటిని కనుక కన్సిడర్ చేస్తే దాదాపు 4231 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయన్నమాట యూఏపీఏలో ఉన్నటువంటి డిఫరెంట్ సెక్షన్స్ కింద. అయితే ఈ యూఏపీఏకి సంబంధించి ఇంకా ఏమన్నా అసోసియేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా అనేసి మనం చూస్తే, ఒకటి ఇందులో టెర్రరిస్ట్ యాక్ట్ అని చెప్పటానికి, టెర్రరిస్ట్ యాక్ట్ ఇది అని చెప్పటానికి చాలా పెద్ద డెఫినేషన్, వ్యాగ్ డెఫినేషన్ అనేది ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి మొత్తం 3 ఎలిమెంట్స్ని మనం క్యుములేటివ్గా ప్రజెంట్ చేస్తూ ఉంటాము. అవి ఏంటి, ఒకటి డెడ్లీగా అది ఉండాలి, రెండవది వచ్చేసరికి
ఆ పని చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ పాపులేషన్లో ఒక ఫియర్ని క్రియేట్ చేయగలగాలి. అలాగే దీని యొక్క ఎయిమ్ వచ్చేసరికి ఫర్దర్గా ఒక ఐడియాలజికల్ గోల్ అయి ఉండాలి. ఈ మూడింటిని కూడా మనము ఒక టెర్రరిస్ట్ యాక్ట్ అనేసి కన్సిడర్ చేయటానికి వీటిని మనం తీసుకుంటాము. అంతేకాకుండా ఈ ఇష్యూస్ ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే ట్రయల్స్కి సంబంధించి ఏవైతే ట్రయల్స్ జరుగుతాయో వాటిలో పెండెన్సీ అనేది చాలా వరకు ఉంటుంది. అలాగే స్టేట్ ఓవర్ రీచ్ అనేది మనం చెప్తాము. అంటే ఏంటి? స్టేట్ ఓవర్ రీచ్ అంటే ఏంటి అంటే దీని కింద మనం చూస్తే లైక్లీ టు థ్రెటన్ లేదా లైక్లీ టు స్ట్రైక్ టెర్రర్ ఇన్ పీపుల్ అన్నటువంటి దాన్ని ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాము. అంటే ఏంటి? స్టేట్ అన్నటువంటిది ఈ ఇండివిడ్యువల్ యొక్క లిబర్టీని గ్యారంటీ చేస్తుంది. దేని కింద? ఆర్టికల్ 21 కింద. అయితే మన యొక్క సిటిజన్ ఎవరైనా కానీ మన యొక్క ఫెడరలిజంని అండర్మైన్ చేసేలాగా, మన యొక్క ఫెడరల్ స్ట్రక్చర్కి అగేనెస్ట్గా ఈ స్టేట్ పోలీస్ యొక్క అథారిటీ ఏదైతే ఉంటుందో ఈ టెర్రరిజం కేసెస్ ఇలాంటి వాటికి సంబంధించి ఆ ఫెడరలిజంని అండర్మైన్ చేసేలాగా గనక ఉంది అనిపిస్తే అలాంటి వాళ్ళని కూడా ఈ యూఏపీఏ కింద అరెస్ట్ చేస్తారు. పోలీస్ అన్నటువంటిది స్టేట్ సబ్జెక్ట్ కదా. దేని కింద? పోలీస్ అన్నటువంటిది స్టేట్ సబ్జెక్ట్. దేంట్లో ఉంది? 7th షెడ్యూల్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని 7th షెడ్యూల్లో పోలీస్ని స్టేట్ సబ్జెక్ట్లో ఉంచారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం దక్ష్ అన్నటువంటి స్కీమ్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్నటువంటిది లోక్సభకి ఈ పిఎం దక్ష్ యోజన ఏదైతే ఉందో 2020-21కి సంబంధించి, అలాగే 2020-22లో ఎంత ఖర్చు చేశాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. 2020-21లోకి వచ్చేసరికి మొత్తం 44.79 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. 2021-22లోకి వచ్చేసరికి 78.48 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేశాము అన్నట్లుగా చెప్పారు. అయితే ఇంతకుముందే ఈ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్నటువంటిది పిఎం దక్ష్ పోర్టల్ అనేసి, పిఎం దక్ష్ మొబైల్ యాప్ అనేసి తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఏంటి? షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, అలాగే ఓబీసీ, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ, అలాగే ఇంకా ఏవైతే శానిటేషన్ వర్కర్స్కి సంబంధించి వీళ్ళందరికీ సంబంధించి అంటే వీళ్ళని టార్గెట్ గ్రూప్స్గా చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ని అందిస్తూ వస్తోంది. అయితే దీనిని మనం చూస్తే 2020-21 సంవత్సరం నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీని కింద స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని, అది షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేపట్టడం కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, లాంగ్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇలా వేటినైనా కూడా చేపట్టచ్చు. దీని కింద ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎవరైనా కూడా ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ, డీనోటిఫైడ్ ట్రైబ్స్, శానిటేషన్ వర్కర్స్, అందులో వేస్ట్ పికర్స్ కావచ్చు, మాన్యువల్ స్కావెంజర్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఇంకా అలాంటి సిమిలర్ కేటగిరీస్ ఎవరైనా కూడా దీని కింద ఎలిజిబులే. దీనిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మొత్తం 3 కార్పొరేషన్స్ ఉంటాయి దీనిని ఇంప్లిమెంట్ చేయటానికి. ఏమేంటి ఆ 3 కార్పొరేషన్స్? ఒకటి వచ్చేసరికి నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది, రెండవది నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది, మూడవది నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది. ఈ 3 కార్పొరేషన్స్ కూడా దీనిని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అయితే ఈ స్కీమ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ పిఎం దక్ష్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. దేనికోసం తీసుకొచ్చారు? దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఒకటి ఎకనామిక్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అలా ఎకనామిక్ అసెట్స్ అన్నటువంటివి దీని కింద చాలా మినిమల్గా అవసరం అవుతాయి. టార్గెట్ గ్రూప్స్కి ఎకనామికల్ అసెట్స్ ఉండాల్సిన అవసరం అనేది లేదు. రెండవది రూరల్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెటర్ మార్కెట్ టెక్నాలజీస్ని వాళ్ళకి అందించి, అంటే ఇంకా మంచి మంచి టెక్నాలజీస్ని వాళ్ళకి అందించి మార్కెట్లో వాళ్ళు ఆ మార్జినలైజ్ అయ్యేలాగా హెల్ప్ చేయటానికి ఇది పనికొస్తుంది. అంతేకాకుండా ఉమెన్ని ఎంపవర్ చేయటానికి కూడా ఈ పిఎం దక్ష్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. డొమెస్టిక్ కంపల్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వేజ్ ఎంప్లాయ్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వలేనటువంటి వాళ్ళు, అంతేకాకుండా లాంగ్ వర్కింగ్ అవర్స్లో ఉన్నటువంటి వాళ్ళు, మైగ్రేషన్ అయినటువంటి వాళ్ళు, అలాగే టార్గెట్ గ్రూప్లో ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపవర్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే మనకి ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది ఇప్పటిదాకా గవర్నమెంట్ అన్నటువంటిది కూడా మనము
నోట్ చేసి పెట్టుకోవాలి. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఒకటి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రస్తుతం అయితే 3.0 అన్నటువంటిది నడుస్తోంది. రెండవది వచ్చేసరికి నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్ అన్నటువంటిది. మూడవది వచ్చేసి సంకల్ప్ అన్నటువంటి ప్రాజెక్ట్. ఏంటి సంకల్ప్ అంటే? స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇక నాలుగవది వచ్చేసరికి కౌశలాచార్య అవార్డ్స్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ కౌశలాచార్య అవార్డ్స్ అన్నటువంటి వాటిని దేనికి ఇస్తారు అంటే, స్కిల్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎక్కువ ఈ స్కిల్ ఇండియా మిషన్లో జాయిన్ అయ్యి ఎక్కువగా ట్రైనర్స్ని మోటివేట్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి కౌశలాచార్య అవార్డ్స్ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే శ్రేయాస్ అన్నటువంటిది అంటే ఏంటి? స్కీమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూత్ ఇన్ అప్రెంటిస్షిప్ అండ్ స్కిల్స్ అనేసి పిలుస్తాము. దీనిని 2019లో తీసుకురావటం జరిగింది. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద 2019 ఏప్రిల్లో దీన్ని తీసుకొచ్చారు. అలాగే మనం చూస్తే అసీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అసీమ్ అంటే ఏంటి? ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్ అంటాము. ఎప్పుడు తీసుకొచ్చారు? 2020లో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నటువంటిది దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద పీపుల్కి సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని అందించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించి. రీసెంట్గా ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని ఎవరు రిలీజ్ చేశారు? NSO అంటే ఏంటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నటువంటిది దీనిని ఇవ్వటం జరిగింది. NSO అనేటటువంటిది ఒక స్టాటిస్టికల్ ఏజెన్సీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. స్టాటిస్టికల్ సర్వీస్ యాక్ట్ 1980 కింద దీనిని ఏర్పాటు చేయటం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు అంటే, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది దీన్ని తీసుకొచ్చింది. అయితే దీని కింద అన్ఎంప్లాయీ రేట్ ఎలా ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అసలు అన్ఎంప్లాయీ రేట్ అంటే ఏంటి? మనము అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేటటువంటిది ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి. అలాగే లేబర్ ఫోర్స్ అంటే ఎవరు అనేది తెలుసుకోవాలి. CWS అప్రోచ్ అన్నటువంటిది అంటే కరెంట్ వీక్లీ స్టేటస్ అనే అప్రోచ్ని మనం ఫాలో అవుతూ ఉంటాము. అసలు ఈ CWS అప్రోచ్ అంటే ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అసలు మనం చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి? మనకి మన దేశంలో మన యొక్క లేబర్ ఫోర్స్లో ఎంతమంది అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారు అని తెలియజేసేటటువంటి ఆ పర్సంటేజ్ని మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటాము. లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఎంప్లాయిడ్ కానీ అన్ఎంప్లాయిడ్ కానీ ఉంటారో ఒక వీక్లో యావరేజ్గా ఈ సర్వే చేపట్టే నాటికి ఈ కరెంట్ వీక్లీ స్టేటస్ అన్నాం, దీన్ని చేపట్టే నాటికి ఎవరైతే ఎయిదర్ ఎంప్లాయిడ్ కానీ అన్ఎంప్లాయిడ్ కానీ ఉంటారో అలాంటి వాళ్ళని కేటగరైజ్ చేయటం జరుగుతుందన్నమాట. ఇక CWS అప్రోచ్ లేదా కరెంట్ వీక్లీ స్టేటస్ అప్రోచ్ అంటాము. ఈ CWS కింద ఒక పర్సన్ని అన్ఎంప్లాయిడ్గా ఎలా కన్సిడర్ చేస్తారు అంటే, మనం చూస్తే ఏదైనా ఒక వారంలో ఏదైనా ఒక రోజులో ఒక్క గంట కానీ పని లేకపోతే, అలా అంటే ఒక్క గంట కూడా పని అనేది దొరక్కపోతే వాళ్ళని అన్ఎంప్లాయిడ్ అనేసి పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ పీరియడ్కి సంబంధించి ఈ వీక్లీ పీరియడ్కి సంబంధించి ఏ రోజైనా కూడా అట్లీస్ట్ ఒక్క గంట పని దొరికినా కూడా వాళ్ళని అన్ఎంప్లాయిడ్గా కేటగరైజ్ చేయరు. అయితే ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో దీనిని మొదటిసారిగా 2017 సంవత్సరం ఏప్రిల్లో దీన్ని తీసుకొచ్చారు. NSO అన్నటువంటిది దీన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నటువంటిది మనం చూసుకోవాలి. ఏంటి? ఒకటి, ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఎంప్లాయ్మెంట్ అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్ పాపులేషన్ రేషియో ఏదైతే ఉందో అదొకటి కేటగరైజ్ చేస్తాము. ఇంకా ఏమేమి తీసుకుంటాము? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నటువంటిది తీసుకుంటాము. అలాగే ఇంకా ఏమేమి తీసుకుంటాం? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటి దాన్ని తీసుకోవటం జరుగుతుంది. అలా అన్నమాట. దీని కింద ఏంటి? ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ని యూజువల్ స్టేటస్గా అలాగే కరెంట్ వీక్లీ స్టేటస్ గాను, అర్బన్ గాను, అటు రూరల్ ఏరియాస్లో కూడా యాన్యువల్గా దీన్ని చేపడుతూ ఉంటారు. అయితే అన్ఎంప్లాయ్మెంట్ని ఫైట్ చేయటం కోసం మన భారతదేశం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఒకటి వచ్చేసరికి స్మైల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అంటాము. రెండవది వచ్చేసరికి
పిఎం దక్ష్ అన్నటువంటి పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హితగ్రాహి అంటాము. ఇక మూడవది వచ్చేసరికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? స్టార్టప్ ఇండియా అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అవునా? ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? పిఎంకేవీవై ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అయితే మన దేశంలో ఈ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి టైప్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేసి చెప్తాము. అంటే ఏంటి? మనకి యాక్చువల్గా నీడ్ ఉన్నదానికన్నా కూడా ఎక్కువ మంది పీపుల్ ఎంప్లాయిడ్ అయితే అలాంటి వాళ్ళని డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తాము? మన యొక్క అగ్రికల్చరల్ అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని చెప్తూ ఉంటాము. రెండవది వచ్చేసరికి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? కొన్ని సీజన్స్లో మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది అక్కడ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అగ్రికల్చరల్ లేబరర్స్ ఉన్నారు, వాళ్ళు త్రూ అవుట్ ద ఇయర్ వర్క్ చేయరు కదా, కొన్ని కాలాల్లో మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు. మూడవది వచ్చేసరికి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? జాబ్స్ ఉండేదానికి మార్కెట్లో, అలాగే వాళ్ళ యొక్క స్కిల్స్కి, అంటే ఈ జాబ్ చేసే వాళ్ళ స్కిల్స్కి మధ్య మిస్ మ్యాచ్ అనేది ఉంటుంది. ఎవరైతే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి వర్కర్స్ ఉంటారో వాళ్ళకి, అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ కేటగిరీని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేసి పిలుస్తాము. ఇంకా ఏమేమి ఉన్నాయి? సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. ఏంటి సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే? అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది రెసెషన్స్ అలాగే ఎకనామిక్ గ్రోత్ డిక్లైన్ అవ్వటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ వచ్చిందనుకోండి, దాన్ని సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి? టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? జాబ్స్ అన్నటువంటివి టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉండటం వల్ల లాస్ అయితే దాన్ని టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇంకా ఏమేమి ఉన్నాయి? ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఉంది. ఏంటి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్కి సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ జాబ్కి అలాగే కొత్త జాబ్కి సెర్చ్ చేసేటటువంటి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జాబ్కి అలాగే కొత్త జాబ్ని సెర్చ్ చేసే జాబ్కి మధ్య ఏదైతే టైం లాగ్ అనేటటువంటిది ఉంటుందో, అంటే ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి స్విచ్ అయ్యేటటువంటి ఆ మధ్యలో టైం ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేసి పిలుస్తాము. ఇంకా ఏమేమి ఉన్నాయి? వల్నరబుల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. ఏంటి వల్నరబుల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే? దీని కింద ఏంటి అంటే, వితౌట్ ప్రాపర్ జాబ్ కాంట్రాక్ట్స్ లేకుండా, లీగల్ ప్రొటెక్షన్ అనేది లేకుండా చేసేటటువంటి ఒక జాబ్ని, ఆ ఎంప్లాయ్మెంట్ని వల్నరబుల్ ఎంప్లాయ్మెంట్ అంటాము. ఇది అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కాదు, ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. వల్నరబుల్ ఎంప్లాయ్మెంట్ అనేసి దీన్ని పిలుస్తాము. మిగిలినవన్నీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్. ఇవన్నీ కూడా అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి టైప్స్. ఇది మాత్రం ఎంప్లాయ్మెంట్కి సంబంధించి వల్నరబుల్ ఎంప్లాయ్మెంట్ అనేసి పిలుస్తాము. అంతేకాకుండా ఈ పర్సన్స్ని అన్ఎంప్లాయిడ్ అనేసి కూడా మనము కేటగరైజ్ చేస్తూ ఉంటాము. ఎందుకు అంటే వాళ్ళ యొక్క రికార్డ్స్లో వాళ్ళ యొక్క వర్క్ని ఎలాగో వాళ్ళు మెయింటైన్ చేయరు. అంతేకాకుండా ఇది మన యొక్క అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మన ఇండియాలో దీన్ని ఒక మెయిన్ టైప్గా కూడా ఈ వల్నరబుల్ ఎంప్లాయ్మెంట్ని మనం చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ డాల్ఫిన్ అన్నటువంటిది రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్కి సంబంధించి అప్రూవల్ ప్రాసెస్ అన్నటువంటిది చాలా స్లోగా ఉంది అన్నట్టుగా డిస్ప్లెజర్ని వ్యక్తం చేయటం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అన్నటువంటి దానికి 2019లో దీనికి అప్రూవల్ అనేది వచ్చింది. మనం చూస్తే నేషనల్ గంగా కౌన్సిల్ ఏదైతే ఉందో, ఈ నేషనల్ గంగా కౌన్సిల్ దీనికి హెడ్గా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ దీనికి హెడ్గా ఉంటారు. అవునా? ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అన్నటువంటి దాన్ని మనం చూస్తే అర్త్ గంగా అన్నటువంటి ఇనిషియేటివ్ కింద దీనిని తీసుకొచ్చారు. ఇది ఒక అంబిషియస్ ఇంటర్ మినిస్టీరియల్ ఇనిషియేటివ్. 2019లో దీనికి గవర్నమెంట్ అన్నటువంటిది అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఏదైతే ఉందో, ప్రాజెక్ట్ టైగర్ ఇలాంటి ఏవైతే తీసుకొచ్చారో, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ రైనో ఏవైతే తీసుకొచ్చారో అలానే ప్రాజెక్ట్ డాల్ఫిన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది దీనిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ. దీని కింద గ్యాంజెటిక్ డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో ఇది మన యొక్క నేషనల్ ఆక్వాటిక్ యానిమల్. అంతేకాకుండా రివర్ గంగాలో ఉన్నటువంటి ఇండికేటర్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒక స్పెషల్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్గా దీన్ని తీసుకొచ్చారు. ఇండికేటర్ స్పీషీస్ అంటే ఏంటి? అదొక మైక్రో ఆర్గానిజం కావచ్చు, ఒక ప్లాంట్ కూడా కావచ్చు. దాని ద్వారా మనకి ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని మెజర్ చేసేటటువంటి ఒక ఆ స్పీషీస్ని మనం ఇండికేటర్ స్పీషీస్ లేదా ఇండికేటర్ ఆర్గానిజమ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఫుడ్ చైన్లో గ్యాంజెటిక్ డాల్ఫిన్ అన్నటువంటిది టాప్లో ఉంటుంది. దాని కింద ఏంటి? స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయటం, దాని యొక్క హ్యాబిటాట్ని కన్జర్వ్ చేయటం, అలాగే దానికి సంబంధించి ఆక్వాటిక్ లైవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్జర్వ్ చేయటం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే రైన్ యాక్షన్ ప్లాన్ అనేసి ఈ రైన్స్కి సంబంధించి, సాల్మన్ ఫిష్కి సంబంధించి, రైన్స్కి సంబంధించి వీటిని తీసుకొచ్చారు. అయితే గ్యాంజెటిక్ డాల్ఫిన్కి సంబంధించి దీనిని ప్లాటానిస్టా గ్యాంజెటికా అనేసి దీని యొక్క సైంటిఫిక్ నేమ్. దీనిని అఫీషియల్గా 1801 సంవత్సరంలో దీన్ని కనుగొన్నారు. దీని యొక్క హ్యాబిటాట్ ఏంటి అంటే గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నది ఆ మధ్యలో ఇది అక్కడ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీని యొక్క పాపులేషన్ చూస్తే మనము 80% ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే కనపడుతుంది. అంతేకాకుండా ఒక ఎంటైర్ రివర్ సిస్టమ్ యొక్క హెల్త్కి ఇండికేటర్గా మనం ఈ డాల్ఫిన్స్ని చెప్తూ ఉంటాము. అయితే దీనికి సంబంధించి థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది మనం చూడాలి. ఏమేం థ్రెట్స్ ఉన్నాయి అంటే, ఒకటి బై క్యాచ్ అన్నటువంటిది చేపట్టడం. అంటే ఏంటి? ఫిషింగ్ నెట్స్ ఏవైతే ఉంటాయో వాటితో యాక్సిడెంటల్గా ఇవి కూడా వాళ్ళు పట్టేస్తూ ఉన్నారు, చేపలు పట్టుకునే వాళ్ళు. దాన్ని మనం బై క్యాచ్ అనేసి పిలుస్తాము. రెండవది వచ్చేసరికి పొల్యూషన్ అన్నటువంటిది దీనికి మేజర్ థ్రెట్. మనం చూస్తే డాల్ఫిన్స్ రివర్లో ఎక్కడైతే ఫిష్ ఎక్కువగా ఉంటాయో, ఎక్కడైతే వాటర్ కరెంట్ అన్నటువంటిది చాలా స్లోగా ఉంటుందో అలాంటి చోట్ల ఇవి ఉంటాయి. అయితే హ్యాబిటాట్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, హ్యూమన్ పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంది. దానివల్ల వీటికి చాలా థ్రెట్ అనేది ఏర్పడుతుంది. అలాగే డ్యామ్స్ని బిల్డ్ చేయటం, డ్యామ్స్ని ఇరిగేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి ఇలాంటి వాటికి బిల్డ్ చేయటం వల్ల ఇవి కొత్త ఏరియాస్కి మూవ్ అవ్వలేవు. దానివల్ల వాటికి థ్రెట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా హెవీ పొల్యూషన్ బారిన పడటం వల్ల ఫిషింగ్ యాక్టివిటీస్ కానీ, వెజల్ ట్రాఫిక్ కానీ వీటి వల్ల కూడా వీటి యొక్క డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి కన్జర్వేషన్ స్టేటస్ అనేది ఎలా ఉంది అన్నటువంటిది మనం చూసుకోవాలి. ఏంటి వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్? ఒకటి, మన యొక్క ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 1972 దీని కింద షెడ్యూల్డ్ 1లో దీనిని ఉంచటం జరిగింది. అలాగే IUCN ఏదైతే ఉందో ఐయుసిఎన్ కింద ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. అలాగే సైట్స్ అన్నటువంటి కన్వెన్షన్ మనకి ఉంది. ఏంటి సైట్స్ అంటే? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాము. ఇందులో అపెండిక్స్ 1లో దీనిని చేర్చటం జరిగింది. అలాగే సైట్స్ CMS అంటాము, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ అనేసి. ఇందులోకి వచ్చేసరికి అపెండిక్స్ 2లో దీనిని ఉంచటం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనము నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అనేసి, డాల్ఫిన్ శాంచురీ అనేసి, నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్ డే అనేసి, ఈ రివర్ డాల్ఫిన్ డేని మనం ఎప్పుడు జరుపుకుంటాము? అక్టోబర్ 5వ తేదీన. అలాగే కొన్ని కన్జర్వేషన్ ప్లాన్స్ని తీసుకురావటం, ఇలా ఈ గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ని మనము వాటి యొక్క కన్జర్వేషన్ చేపట్టడానికి 2010 నుంచి 2020 మధ్య మనము ఒక కన్జర్వేషన్ ప్లాన్ని కూడా చేపట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫారినర్స్. మనం చూస్తే యూనియన్ గవర్నమెంట్ అన్నటువంటిది సుప్రీంకోర్టుకి ఈ వీసా కండిషన్స్ యొక్క వైలేషన్కి సంబంధించి ఎవరైతే ఫారినర్స్ ఉంటారో వాళ్ళు లోకల్ కోర్ట్స్ని అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉందా, దానికి సంబంధించి లాంగ్ లాస్టింగ్ ఇంప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టుని హెల్ప్ చేయమని అర్జీ చేయటం జరిగింది. అంటే గవర్నమెంట్ ఏం చెప్తోంది? ఆర్టికల్ 19 ఏదైతే ఉందో ఇది ఫారినర్స్కి అప్లికబుల్ కాదు. అయితే ఫారినర్స్ ఎంతవరకు లోకల్ కోర్ట్ని అప్రోచ్ అయ్యేటటువంటి రైట్ అనేది వాళ్ళకు ఉంది అన్నట్లుగా అడిగిందనమాట. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? దీని కింద 6 రైట్స్ అనేవి ఉంటాయి. ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నటువంటిది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్,
ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెంట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అన్నటువంటి 6 రైట్స్ అన్నవి దీని కింద ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 21 అన్నటువంటిది ఏం చెప్తుంది? ప్రతి పర్సన్కి కూడా పర్సనల్ లిబర్టీ అన్నటువంటిది, పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ అనేటటువంటిది ఉండాలి. అది కూడా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం అనేసి చెప్తుందన్నమాట. ఇది సిటిజన్స్కి అలాగే నాన్ సిటిజన్స్కి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది ఆర్టికల్ 21 అన్నటువంటిది. సో మనం అసలు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ సిటిజన్స్కి మాత్రమే అవైలబుల్గా ఉండేవి, అలాగే సిటిజన్స్కి మరియు ఫారినర్స్కి కూడా అవైలబుల్గా ఉండేవి ఏవి అనేసి చూడాలి. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30 అన్నటువంటివి ఓన్లీ మన సిటిజన్స్కి మాత్రమే అవైలబుల్గా ఉండే ఫండమెంటల్ రైట్స్. మిగిలినవి ఆర్టికల్ 14, 20, 21, 21A, 22, 23, 24, 25, 26, 27, 28 ఇవన్నీ కూడా మనతో పాటుగా ఫారినర్స్కి కూడా అందుబాటులో ఉంటాయి. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మెటర్నల్ మోర్టాలిటీ ఇన్ ఇండియా. రీసెంట్గా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మనము శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని రిలీజ్ చేయటం జరిగిందనమాట. దానికి సంబంధించి ఒక స్పెషల్ బులెటిన్ని మెటర్నల్ మోర్టాలిటీకి సంబంధించి రిలీజ్ చేశారు. మనం చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మెటర్నల్ డెత్ అంటే ఏంటి? ప్రెగ్నెంట్గా ఉండి కానీ లేదా వితిన్ 42 days ప్రెగ్నెన్సీకి సంబంధించి డెలివరీ అయిన తర్వాత వితిన్ 42 days లోపల ఏదైనా ప్రెగ్నెన్సీ కానీ దాని యొక్క మేనేజ్మెంట్కి సంబంధించి ఏదైనా ఒక కారణం వల్ల ఆ ఉమెన్ కనుక చనిపోతే దానిని మెటర్నల్ డెత్ అనేసి పిలుస్తాము. అయితే మెటర్నల్ మోర్టాలిటీ రేషియో లేదా MMR అంటే ఏంటి అంటే మనకి చూస్తే 1,00,000 లైవ్ బర్త్స్కి ఎంతమంది ఈ చనిపోతూ ఉన్నారు అంటే మెటర్నల్ డెత్స్ అనేవి ఎంత ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేసేదాన్ని మనము మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటాము. అసలు ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది దేని కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఇది పనిచేస్తుంది. మనకి పాపులేషన్ సెన్సెస్ మాత్రమే కాకుండా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని యూజ్ చేసి మన ఫర్టిలిటీ ఎలా ఉంది, మోర్టాలిటీ ఎలా ఉంది అన్నటువంటి ఆ ఎస్టిమేషన్స్ అనేవి చేపడుతుంది. అయితే ఈ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అన్నటువంటిది లార్జెస్ట్ డెమోగ్రాఫిక్ శాంపిల్ సర్వే అనేసి చెప్పొచ్చు మన దేశంలో. అయితే మన దేశంలో ఈ MMRకి సంబంధించి మెటర్నల్ మోర్టాలిటీ రేషియోకి సంబంధించి ఇండియా స్టాండ్ ఏంటి అంటే MMR మన ఇండియాలో 10 points తగ్గింది. మనం చూస్తే 2016-18లో 113గా ఉన్నటువంటి MMR అన్నటువంటిది 2017-19లోకి వచ్చేసరికి 103కు తగ్గింది. అంతేకాకుండా మన దగ్గర 2014-16 నుంచి 2017-19కి వచ్చేసరికి MMRలో రిడక్షన్ అనేది నమోదవుతూ వస్తోంది. మన ఇండియాలో నేషనల్ హెల్త్ పాలసీ అన్నటువంటిది ఉంది. దీని కింద ఏంటి 2020 నాటికి 1,00,000 మంది లైవ్ బర్త్స్లో ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఏదైతే ఉందో దానిని 100కి తీసుకురావాలి అన్నటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నటువంటిది ఎంత టార్గెట్ పెట్టింది? 2030 సంవత్సరం నాటికి 1,00,000 లైవ్ బర్త్స్కి 70 MMR ఉండాలి అన్నట్టుగా. మనము 2020 నాటికి 100 ఉండాలి, ఈ 1,00,000 లైవ్ బర్త్స్లో డెత్స్ అన్నవి 100 ఉండాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. అయితే 2017-19కి వచ్చేసరికి మనము 2017-19వ సంవత్సరానికి వచ్చేసరికి మనకి MMR అన్నటువంటిది 103గా నమోదైంది. అంటే ఈ లక్ష్యానికి మనం దగ్గరలో ఉన్నామని చెప్పచ్చా? 2020 నాటికి 100/1,00,000 లైవ్ బర్త్స్ అనేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. దీనికి మనం దగ్గరలో ఉన్నాము. అలాగే మనం చూస్తే చాలా డెవలప్డ్ కంట్రీస్ ఇటలీ, నార్వే, పోలాండ్, బెలారస్ వీటిలో లోయెస్ట్ MMR అనేది ఉంది. అయితే మన పక్కన ఉన్నటువంటి నేపాల్లో 186గా ఉంది MMR అన్నటువంటిది. బంగ్లాదేశ్లో 173గా ఉంది. పాకిస్తాన్లో 140గా ఉంది. పాకిస్తాన్ హయ్యర్ MMRని కలిగి ఉంది. అయితే చైనా మరియు శ్రీలంకలో చూసుకుంటే చైనాలో 18.3 మాత్రమే ఉంది, శ్రీలంకలో 36 మాత్రమే ఉంది. అయితే మన దేశంలోకి వచ్చేసరికి ఏ రాష్ట్రాలు వీటిలో ముందంజలో ఉన్నాయి అంటే ఒకటి ఇంతకుముందు SDG టార్గెట్ అన్నటువంటిది ఇప్పుడు 5 నుంచి 7కి పెంచడం జరిగింది. అయితే మన దగ్గర లోయెస్ట్ MMR ఎక్కడ ఉంది మన దేశంలోకి వచ్చేసరికి అంటే కేరళలోకి వచ్చేసరికి నేషనల్ MMR 103గా ఉంటే కేరళలోకి వచ్చేసరికి 30గా ఉంది.
దీని తర్వాత స్థానంలోకి వచ్చేసరికి మహారాష్ట్రలో 38గా ఉంది. దాని తర్వాత తెలంగాణలో 56గా ఉంది. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 58గా ఉంది. అయితే ప్రస్తుతం 9 స్టేట్స్ ఈ ఎంఎంఆర్ టార్గెట్ ఏదైతే నేషనల్ హెల్త్ పాలసీలో భాగంగా టార్గెట్స్గా పెట్టారో దానిని మొత్తం 9 స్టేట్స్ అచీవ్ చేశాయి. అయితే ఎక్కువగా హై మెటర్నల్ మోర్టాలిటీ ఉన్నటువంటి 7 స్టేట్స్ ఏంటి అనేసి మనం చూస్తే నార్త్ స్టేట్సే అనమాట. అందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అలాగే ఛత్తీస్గఢ్, ఒడిషా ఇవి కూడా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, హర్యానా కూడా ఇందులో ఉన్నాయన్నమాట. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏమన్నా రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏమన్నా తీసుకొచ్చిందా అన్నటువంటిది మనం చూసుకోవాలి. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది మెటర్నల్ మోర్టాలిటీని తగ్గించడానికి? ఒకటి జననీ సురక్ష యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అవునా, జననీ సురక్ష యోజన అన్నటువంటి దాన్ని దేని కింద తీసుకొచ్చింది? నేషనల్ హెల్త్ మిషన్ కింద దీన్ని తీసుకొచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి క్యాష్ అసిస్టెన్స్ని ఇవ్వటం జరుగుతుంది. రెండవది వచ్చేసరికి ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేసి, అలాగే పోషణ్ అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇంకా మనం చూస్తే లక్ష్య గైడ్ లైన్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. వీటన్నింటి ద్వారా మెటర్నల్ మోర్టాలిటీ రేషియోని తగ్గించడానికి గవర్నమెంట్ చాలా కృషి చేస్తోంది. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.